ఆయన లెఫ్ట్ తీసుకోవద్దు రైట్ తీసుకోవద్దు అన్నాడు, కానీ లెఫ్ట్ అయితే తీసుకున్నా. ఎవరు ముందర వెళ్తుంటే వాళ్ళని చూసి ధైర్యంగా నేను కూడా కదులుతున్నా. చూద్దాం. అక్కడ ఒక ఉడుము పోతుంది, అందరూ దాన్ని నిలబడి చూస్తున్నారు. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఖాదర్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్ అనమాట. కేరళ వస్తున్నారా, మరీ ముఖ్యంగా అలపికి అయితే వస్తున్నారా, అయితే ఈ ఐలాండ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఐలాండ్ మీకు ఇంతే ఉంటుంది, పక్కన గూగుల్ మ్యాప్స్ మీకు ఇమేజ్ చూపిస్తా, ఇంతే ఉంటుంది మొత్తం ఇండియన్ ఓషన్లో. ఇంత చిన్న ఐలాండ్ చాలా బాగుంటుంది, విలేజ్ వాకింగ్కి బాగుంటుంది, ఇంకా బర్డ్స్ వాచింగ్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ ఐలాండ్ మీకు అలపి నుంచి జస్ట్ ఒక 16 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. అండ్ దీనికి మీరు వెళ్ళాలంటే బోట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. మీకు కేరళలో అలపిలో ప్రతి చోట ఒక జట్టి ఉంటుంది. మనకు బస్ స్టాండ్ ఎలాగో వీళ్ళకి జట్టి అలా అనమాట, బోట్ హౌస్లు. అంటే జట్టి అంటే బోట్ బస్ స్టాండ్ లాగా. ఆ బోట్లో ఎక్కువ మనం వెళ్ళాల్సి వస్తుంది టికెట్ తీసుకొని, గవర్నమెంట్ బోట్స్ అన్ని. సో మనమైతే ఇప్పుడు అలపి నుంచి దాటుకొని ముహమ్మా జట్టికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి మనకు బోట్ దొరుకుద్ది పతిరామనాల్ ఐలాండ్కి, తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ముహమ్మా జట్టి మాత్రమే కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్తే కాయిపురం బోట్ జట్టి హౌస్ అని ఇంకోటి ఉందన్నమాట, బోట్ బస్ స్టాండ్. అక్కడ నుంచి కూడా మీరు వెళ్ళిపోవచ్చు పతిరామనాల్ ఐలాండ్కి. నేనైతే ముహమ్మా జట్టికి వచ్చే దగ్గరగా ఉందని చెప్పి పెట్రోల్ సేవ్ చేద్దాం బైక్లో అని. చూద్దాం, లోపలికి టికెట్స్ తీసుకొని వెళ్ళిపోదాం బోట్లో. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా ఐలాండ్ ఇది. వీడియో మొత్తం చూడండి, ముందైతే లైక్ చేసేయండి. ఇదైతే జట్టి అనమాట, జట్టి బోట్ జట్టి అంటారు బోట్ బస్ స్టాండ్ని. యాజ్ ఇట్ ఈస్ ఒక బస్ స్టాండ్ లానే ఉంది కదా. డ్రైవర్లు కూడా కాకి బట్టలు వేసుకొని బస్సు డ్రైవర్లు అలాగా ఉన్నారు. అదిగోండి, అదే అనుకుంటా మన జట్టి అక్కడ ఉంది నిలబడి. ముహమ్మా జట్టి హౌస్ నుంచి మీరు పతిరామనాల్కి వెళ్ళాలంటే ఈ బోట్ అనేది తీసుకోవచ్చు. ఇది మీకు కుమరకంకి వెళ్తుంది అనమాట. కుమరకం దగ్గరికి వెళ్ళి అక్కడ బీచ్ చూసుకొని అక్కడ నుంచి కావాలంటే షికారా బోట్స్ తీసుకొని మీరు 2500 అలా పడుతుంది. అది తీసుకొని మీరు కుమరకం ఐలాండ్కి వెళ్ళొచ్చు. లేదు డైరెక్ట్గా కుమరకం ఐలాండ్కే వెళ్ళాలి, బీచ్ వద్దు, ఆల్రెడీ అలపిలో బీచ్ చూసేసాను అనుకుంటే ఇక్కడ ఈ బోట్ ఉంది కదా, ఈ బోట్లో మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారు పతిరామనాల్ ఐలాండ్కి. కాకపోతే ఈ బోట్ ఎలా అంటే దీనికి డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయన్నమాట. బోట్ మొత్తానికి 1000 రూపీస్. ఎంతమంది వస్తే అంతమందితో డివైడ్ చేస్తారు ఆ 1000 రూపీస్ని. ఇప్పుడు నేను అక్కడనే ఉన్నాను కాబట్టి నన్నే 1000 రూపాయలు అడుగుతున్నాడు బోట్ తీసుకెళ్ళడానికి. సో నేనైతే వెయిట్ చేస్తానని చెప్పా. కాసేపు వెయిట్ చేద్దాం. మనతో పాటు ఎవరైనా పతిరామనాల్ ఐలాండ్కి జాయిన్ అయితే దట్ విల్ బీ కొంచెం బాగుంటుంది, మనకు కూడా బడ్జెట్ కొంచెం కలిసి వస్తుంది. సో కాసేపు వెయిట్ చేసి చూద్దాం, ఎవరైనా జాయిన్ అవుతారేమో చూద్దాం ఒకసారి. ఇలా అలాగా వెయిట్ చేసే కష్టం వద్దనుకుంటే సండేస్ రండి. సండేస్ రష్ ఎక్కువ ఉంటుంది పతిరామనాల్ ఐలాండ్కి, అప్పుడు మీకు బడ్జెట్ కలిసి రావచ్చు. వీక్ డేస్లో వస్తే ఇలా వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అరగంట వెయిట్ చేసిన తర్వాత ఇద్దరు దొరికారు షేరింగ్లో. ఇంకా వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అదేనమాట మనల్ని ఐలాండ్కి తీసుకెళ్లే బోట్. అసలు ఆ వ్యూ చూడండి, పక్కన టెంకాయ చెట్లు, పైన బ్లూ స్కై, మధ్యలో ఆ బోటు, వాటర్. అబ్బాబ్బాబ్బా, బోట్ ఎక్కేద్దాం ఫస్ట్ ఇంకెళ్ళి. ఇది వాటర్ ట్యాక్సీ అనమాట, ఇండియా ఫస్ట్ అండ్ లాస్ట్ వాటర్ ట్యాక్సీ అంట అతను చెప్తున్నాడు. లోపలికి వెళ్దాం. ఇంకా నైస్ బోట్. ఇక్కడ ముగ్గురు జాయిన్ అయ్యారు అనమాట నాతో పాటు, అందుకని ప్రైస్ తగ్గిపోయింది. 1000 డివైడెడ్ బై 4. డబ్బులు సేవ్ చేసామరా. My name is Shajas. I am working in water transport, Kerala state, and now I am in Muhamma. We are operating tourist boat from here Muhamma Jetty to Padiramanaal Island. Today we are going in a water taxi. I don't think so it's available in other places of India. It's only State Water Transport Department. The head office is in Alapi, and here we are taking tourists from here to the Padiramanaal Island. We are charging 1000 rupees, and 10 people we can accommodate. So one person will become 100 rupees. So in an economy tour, we take the tourist from here to the Padiramanaal Island in Alapi district, and there we give some time, for example 1 hour, and we take them back. So total is program is 1 hour 40 minutes. It's an economy tour, and you will be, if you like the nature, it will be a nice tour. Thank you. ఇప్పుడే మన బోట్ అయితే స్టార్ట్ అయింది జట్టి పాయింట్ నుంచి. లెట్స్ స్టార్ట్. ఇంకా ఐలాండ్కి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. విచ్ ఈస్ ద ఐలాండ్? పతిరామనాల్. ఓకే, మీకు అక్కడ దూరంగా కనబడుతుంది కదా చిన్న గ్రీన్ కలర్గా, అంటే గ్రీనరీ ఫారెస్ట్ లాగా, అదే అనమాట ఇప్పుడు మనం వెళ్ళబోయే ఐలాండ్ పతిరామనాల్ ఐలాండ్. ఈ వ్యూ చూసుకోండి గైస్. కేరళని ఎందుకు అంటారో తెలుసా? గాడ్స్ ఓన్ కంట్రీ అని, అందుకే అనమాట. అసలు వాటర్ కానివ్వండి, మీకు మొత్తం ఏమంటారు, ల్యాండ్లో వాటర్ ఉన్నట్టు ఉండదు, వాటర్లో ల్యాండ్ ఉన్నట్టు ఉంటుంది కేరళ. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గాడ్స్ ఓన్ కంట్రీ. ఒక అద్భుతమైన టైం ల్యాప్స్ పెట్టేస్తా, ఎంజాయ్ చేయండి ఐలాండ్కి వెళ్ళేంత వరకు.
పతిరమనల్ ఐలాండ్. ఏంట్రా ఇది చెట్టు ఎక్కేసాడు అనుకుంటున్నారా? కాదండి, ఇది ట్రీ హౌస్ అనమాట. పతిరమనల్ ఐలాండ్లో ఒక చిన్న ట్రీ హౌస్ ఉంది, అది ఎక్కేసాను డైరెక్ట్గా. బాగుంది, ఇక్కడికి వెళ్ళి కూర్చుంటే తడిసిపోతాం కానీ ఇంకేముండదు. సో దిగి తొందరగా మీకు పతిరమనల్ ఐలాండ్ అనేది చూపించేస్తా ఎలా ఉంది ఏంటి అనేది. బోట్లోంచి వచ్చేసిన తర్వాత ఐలాండ్లోకి ఎంట్రీ అవ్వాలంటే పర్ పర్సన్ 20 రూపీస్ ఫీజు అనమాట. కట్టేసి అయితే వస్తున్నారు, లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంది ఐలాండ్. ఐలాండ్లోకి రాగానే ఇలా స్ట్రైట్ ఒక సింగిల్ రూట్ ఉంటుందన్నమాట. ఆయన ముందు మరీ చెప్పాడు, స్ట్రైట్కి వెళ్ళి డెడ్ ఎండ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయండి, అడవిలో ఇలా లెఫ్ట్ రైట్ తీసుకుంటే తప్పిపోతారు అన్నాడు. చూద్దాం, ఎక్కడన్నా మంచి లెఫ్ట్ రైట్ దొరికితే తీసుకుందాం. నన్ను అడిగితే ప్రైవేట్ బోట్ తీసుకొని రావడం కన్నా ఈ ఐలాండ్కి ఈ గవర్నమెంట్ ట్యాక్సీ ఉంది కదా, ఇప్పుడు నేను వచ్చిన బోటు, ఆ బోట్ తీసుకోవడం బెటర్ అనమాట. ఒక 10 మంది జాయిన్ అయితే 1000 రూపీస్ బోట్ టోటల్ కాబట్టి ఒక 10 మంది జాయిన్ అయితే మనిషికి 100 రూపాయలే పడుతుంది. సో షేర్ చేసుకొని వచ్చేయచ్చు ఈజీగా. మామూలుగా ప్రైవేట్ బోట్ అంటే 1000 రూపాయలు అడుగుతున్నారు బోట్కి, ఒక్క మనిషికి కూడా. ఘోరం అసలు అది. ఇది చాలా బెస్ట్ ఆప్షన్. సండేస్ వస్తే మీకు ఇంకా బెటర్గా ఉంటుంది. సండేస్ మీకు చాలా రష్ ఉంటుంది కాబట్టి ఐలాండ్కి పక్కా మీకు షేరింగ్ దొరుకుద్ది. నేను స్టార్టింగ్లో పట్టే కష్టం పడాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి ఐలాండ్ మంచిగా ఉంది, పక్కాగా మొత్తం అంతా పచ్చగా ఉందన్నమాట. ఇక్కడ బర్డ్స్ ఎక్కువ కనబడతాయని చెప్పారు, ఇప్పటి వరకు నాకు ఒక బర్డ్ కూడా కనబడలేదు. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట బోట్లో ఐలాండ్కి రావడం. ఇదంతా ముందుకెళ్ళి చూద్దాం, ఏమైనా ఇంకా బర్డ్స్ సాంక్చురీ ఒకటి ఉంది లోపల, అక్కడ ఏమైనా బర్డ్స్ కనబడతాయేమో చూద్దాం ఒకసారి వెళ్ళి. ఈ నడకదారికి ఇటు సైడ్ ఒక చిన్న వాటర్ కెనాల్ ఉంది, అటు సైడ్ కూడా ఒక చిన్న వాటర్ కెనాల్ ఉంది. ముందర మీకు బర్డ్ సాంక్చురీ ఉందంట. ఇక్కడైతే జనాలు గుంపు చేరారు, ఏముంది చూద్దాం మనం కూడా వెళ్ళి తొందరగా. మేబీ ఏమైనా బర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో. ఇక్కడికి చాలా రేర్ స్పీసెస్ బర్డ్స్ వస్తాయంట, అంటే చాలా రేరెస్ట్ బర్డ్స్. ఇది వాళ్ళకి హోమ్ లాగా అనమాట. వెళ్ళి చూద్దాం ఏమైనా వచ్చాయేమో. అక్కడ ఒక ఉడుము పోతుంది, అందరూ దాన్ని నిలబడి చూస్తున్నారు. నడుచుంటూ అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉందన్నమాట పిల్లలు ఆడుకోవడానికి. మంచి ప్లేస్. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇక్కడికి తీసుకొస్తే బాగా ఆడుకుంటారు. ఇక్కడ వాటర్ కనబడుతున్నాయా, మనం యాక్చువల్గా ఇటు సైడ్ వాటర్ నుంచి స్టార్ట్ అయ్యాము, ఇటు సైడ్ వాటర్లో ఎండ్ అవుతున్నాం అనమాట. ఇక్కడ ఒక చిన్న ట్రీ హౌస్ ఉంది, అండ్ ఇక్కడంతా పిల్లలు ఆడుకోవడానికి పార్క్స్, గేమ్స్ ఉన్నాయి పార్క్ లాగా. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, జెంట్స్ అండ్ లేడీస్ సపరేట్గా. ఆయన లెఫ్ట్ తీసుకోవద్దు రైట్ తీసుకోవద్దు అన్నాడు, కానీ లెఫ్ట్ అయితే తీసుకున్నా. ఎవరు ముందర వెళ్తుంటే వాళ్ళని చూసి ధైర్యంగా నేను కూడా కదులుతున్నా. చూద్దాం. ఉయ్యాలలే సార్ ఇక్కడక్కడ పిల్లలు కూడానికి. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో బియర్ గ్రిల్స్ చేసినట్టుందిరా. అడవిలో నడుస్తుంటే వాడు కూడా అడవిలో వెళ్ళి ఆహారం వెతుకుతాడు, ఫుడ్ వెతుకుతాడు, నీళ్లు వెతుకుతాడు, హంటింగ్ చేస్తాడు, ఇవన్నీ ఉంది కదా, అలా అనిపిస్తుంది నాకు లైట్గా. ఐఎమ్ నాట్ ఏ బియర్ గ్రిల్స్, బట్ చాలా బాగుంది గైస్ ఐలాండ్. అంటే ఐలాండ్ అంటే ఇలానే ఉంటుంది ప్రాపర్గా. ఈ ఐలాండ్ మీకు ఈవినింగ్ 4కి క్లోజ్ చేసేస్తారనమాట. ఇక్కడంతా డెడ్ ఎండ్, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళలేం. అంతా మీకు ఇక్కడ బురదని చూసారా. ఓకే నైస్. మొత్తం అడవంతా ఐలాండ్ మొత్తం దట్టగా ఉంది కదా. నేను ఇక్కడికి వచ్చి అరగంట అయింది, అరగంట నుంచి మొత్తం తల పైకి ఎత్తి తిరుగుతున్నా. ఎక్కడైనా పక్షులు కనబడతాయేమని, ఒక్కటి కూడా కనబడలే, కాకులు తప్ప. మరి నీ అమ్మ, నేను కూర్చుంటే మొత్తం చెట్టు ఊగుతుంది కదరా. ఈ వ్యూ చాలా బాగుంది కదా. ఎండింగ్ పాయింట్ ఆఫ్ ది ఐలాండ్ అనమాట. నైస్. అక్కడ ఎవరు ఫిషింగ్ చేస్తున్నారు, బోట్స్ తీసుకొని హౌస్ బోట్స్ తిరుగుతున్నాయి. మేబీ ఇందులో మీకు కనబడకపోవచ్చు, చాలా దూరంలో ఉన్నాయి. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు చిన్న టైం లాస్ పెడతా, చూసేయండి ఎంత ఉందో మీకే అర్థమైపోతుంది. ఇది ఏసీ బోట్ అనమాట. మీరు పతిరమనల్ ఐలాండ్కి రావాలనుకుంటే ఈ బోట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఏసీ వచ్చేసి 600 పర్ హెడ్, నాన్ ఏసీ వచ్చేసి 400 పర్ హెడ్. ఈ బుకింగ్ అంటే ఈ బోట్ గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే, కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి, నేను కాంటాక్ట్ నెంబర్ మీకు ఇచ్చేస్తా. లేదంటే డైరెక్ట్గా మాకు ఇన్స్టాగ్రామ్లోనే కాంటాక్ట్ అవ్వండి, నేను కాంటాక్ట్ నెంబర్ మీకు ఇచ్చేస్తా. ఇక్కడ ఐలాండ్లో వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. ఇందాక చెప్పాను కదా బోట్స్ ఇవే అనమాట, నాన్ ఏసీ అండ్ ఏసీ బోట్స్.
పక్కన ఉన్న ఇంకో బోట్ ఉంది కదా, అందులో ఏసీ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎలా అనిపించింది గైస్ మీకు పత్రామనల్ ఐలాండ్? బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. స్పెషల్లీ ఆ ట్రాన్స్పరెంట్ వాటర్లో ఫిషెస్ ఏవైతే తిరుగుతున్నాయో అమేజింగ్ అదైతే అసలు. వీడియో కనుక మీకు నచ్చితే గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి ఛానల్ని. విల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్ గైస్.